యాహ్! సో, ఇంకొక చిన్న మిత్ అంటే మిత్తో ఏమో తెలీదు గానీ, ఆ! అన్నం తిన్న వెంటనే సెక్స్ చేయకూడదనేది ఒకటి విన్నాను. అంటే దీంట్లో లాజికల్‌గా అంటే సార్ ఉందా ఏమన్నా? ఆ! హెవీ ఫుడ్ ఓకే. ఉన్నప్పుడు సెక్స్ చేయడానికి ఎనర్జీ సరిపోదేమో అని. ఓకే. అది కుడ్ బి దట్ కుడ్ బి లేదంటే ద బీపీ రీజన్. పెరుగుతది. నాన్‌సెన్స్. హార్ట్ ఎందుకంటే అసలు తిన్న అసలు వెంటనే 100% నో. షుగర్ నథింగ్. లెవెల్స్ పెరుగుతది. అబ్సల్యూట్లీ నో. అబ్సల్యూట్లీ అవునా? నో. ఆ! 100%. ఓకే. అట్లాంటిది ఎక్కడ దానిపైన లాజికల్‌గా థింకింగ్ లేదు. ఓకే. ఎందుకు హెవీ ఫుడ్ తీసుకున్నప్పుడు ఎనర్జీ కాంపోనెంట్ అంతా మన పొట్ట పైన అవును. డైజెస్ట్ చేయనీకి ఉంటది కాబట్టి, అవును. ప్లస్ అపోజిట్ పార్ట్నర్‌కి ఇరిటేషన్ అయితది కాబట్టి అవాయిడ్ చేయమని చెప్తాం సార్. హెవీ ఓకే. ఫుడ్ తీసుకోవడం అట్‌లీస్ట్ 1 అవర్. ఓకే. తినంగానే సెక్స్ చేయడం, అచ్చచ్చా! ఆ మూడ్‌లోకి రావడానికి కూడా దే నీడ్ సమ్ టైమ్. కరెక్ట్. ఫుడ్ తినంగానే అది ఫస్ట్ మన బాడీ అంతా దాన్ని అది అరిగించుకోవడం ఆ గురించి పనిలో ఉంటే నువ్వు ఆలోచించదు. ఇంకో పని ఆ! జెప్తే అది కంగారు పడతది బాడీ. అంటే అన్నెసెసరీ. ఇట్స్ అవును. అబ్సల్యూట్‌లీ అన్నెసెసరీ. ఓకే. ఓకే. చాలా మంది ఇంకొక కాన్సెప్ట్ ఉంటది. మందు తాగంగానే మేము ఆ! సెక్షువల్లీ యెస్. కింగ్స్ అని కింగ్ అనుకుంటారు. అయిపోతాను. అవును. అది అపోజిట్ సార్. ఇంకా వాళ్ళు మందు లేకుండా ఇంకెక్కువ బెటర్ సెక్స్ చేయగలుగుతారు. కానీ తెలీదు. వాళ్ళ మైండ్‌కి అప్పుడు మేము చాలా బాగా చేస్తున్నాం అవును. అనుకుంటారు. కానీ ఫీమేల్ పార్ట్నర్ కానీ అడిగితే అదొక చెప్తది. భయం ఉంటదేమో గదా ఆ! సార్! అంటే మందాడం వెనక నాకు అర్థమైందేంటంటే, హ్మ్. మనం బాగా చేయలేకపోతామేమో, హ్మ్. తాగితే బ్రహ్మాండంగా జేస్తామేమో. అట్లా సార్ అంటే లిటరేచర్‌లో కూడా ఒకటుంది దీంట్లో. హ్మ్. ఏందంటే కొంతమందిలో ఈ భయం మీరన్నారు గదా! అవును. ఆ భయం తగ్గి సెక్స్ బెటర్‌గా చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. అవునా? ఉన్నారు. ఓహ్! కానీ 90% ఇది అపోజిట్ వే జరుగుతుంది. ఓకే. అది తాగి సెక్స్ చేయడం వల్ల ఇంకెక్కువ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఓకే. ఓకే. పెర్ఫార్మ్ చేయలేక అపోజిట్ పార్ట్నర్ బాగా డిస్టర్బ్ అయిపోవడం వెరీ ఓకే. కామన్ ఓకే. చూస్తున్నాం.